बीआरएस के वर्किंग सदर केटीआर ने बीआरएस कायदीन के हमरा संगारेड्डी जेल पहुंचकर लागाचर्ला तशद्दुद वाक़े में गिरफ्तार किसानों से मुलाकात की। केटीआर ने बताया कि 16 अफराद से मुलाकात हुई, जिनमें एक सरकारी मुलाजिम और एक तालिब इल्म शामिल है, जिसका इस वाक़े से कोई ताल्लुक़ नहीं था। इन्हें भी गिरफ्तार किया गया। केटीआर ने इल्ज़ाम लगाया कि कांग्रेस कायदीन ने हमला किया, लेकिन बीआरएस को निशाना बनाया गया। गिरफ्तार शुदगान में 21 गरीब SC, ST और BC किसान शामिल हैं, जिन पर कत्ल की कोशिश के इल्ज़ामात लगाए गए हैं। हत्या के बच्चों को भी नहीं बख्शा गया। केटीआर का कहना है कि किसानों ने दावा किया है कि तशद्दुद की शुरुआत कांग्रेस कायदीन ने की, लेकिन बीआरएस अरकान को गैर मुसन्निफाना तौर पर गिरफ्तार और तशद्दुद का निशाना बनाया गया। केटीआर ने वज़ीर आला रेवंत रेड्डी के भाई तिरुपति रेड्डी पर तशद्दुद की हिदायत और गैर आईनी ताकत के इस्तेमाल का इल्ज़ाम लगाया। गिरफ्तार किसानों ने दावा किया है कि इन्हें शदीद मारा पीटा गया, जिसके नतीजे में इनके हाथ और टांगें सूज गई। जब इनसे पूछा गया कि इन्होंने यह मामला मजिस्ट्रेट के सामने क्यों नहीं उठाया, तो उन्होंने इंकशाफ किया कि पुलिस ने इन्हें धमकी दी थी कि अगर वो शिकायत करेंगे तो इनके घरों में जाकर इनके अहले खाना को भी तशद्दुद का निशाना बनाया जाएगा। केटीआर ने गिरफ्तार अफराद की फौरी रिहाई का मुतालबा किया। మొత్తం SC, ST, BC రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ CI, కొడంగల్ SIలు, వికారాబాద్ SP ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ గుద్దుకుంటూ చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం. అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ITI చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు.